అందరికీ నమస్తే అండి. కడప స్టీల్ ప్లాంట్ జూలై 3వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతోంది. సో ఇది ఒక పెద్ద ప్రపంచ రికార్డు, ప్రపంచ రికార్డు. అంటే 5 సార్లు శంకుస్థాపన జరిగింది కాబట్టి ప్రపంచంలో ఇంకేది కూడా ఇన్నిసార్లు శంకుస్థాపన జరగకూడదు స్టీల్ ప్లాంట్కి కూడా. సో ఎప్పుడెప్పుడు అనేది సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్తా. 2007లో బ్రాహ్మిణి స్టీల్స్ అనే సంస్థ ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ఫౌండేషన్ స్టోన్ వేశారు. 2007లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు బ్రాహ్మిణి స్టీల్స్ అనే వాళ్ళ ద్వారా. ఆ తర్వాత 2018లో రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ అనే పేరు పెట్టి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఒక ఫౌండేషన్ స్టోన్ వేశారు. అది రెండోది. 2007లో ఒకటోది, 2018లో రెండోది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు 2019 డిసెంబర్లో ఒక ఫౌండేషన్ స్టోన్ వేశారు, వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ అనే పేరు పెట్టి. అది మూడో ఫౌండేషన్ స్టోన్, అది కూడా రిజల్ట్ 0. అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి తాను సీఎంగా ఉన్నప్పుడు మళ్ళీ 2023లో మళ్ళీ ఫౌండేషన్ స్టోన్ వేశారు. జేఎస్డబ్ల్యూ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. అది జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ అని పేరు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే 5 ఏళ్ల వ్యవధిలో తన 5 ఏళ్ల పీరియడ్లో 2019 డిసెంబర్లో ఒకసారి, 2023లో ఒకసారి, 2 సార్లు ఆయన ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఆయనే రికార్డులో ప్రత్యేకమైన స్థానం దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు మళ్ళీ 2026 జూలై 3వ తేదీన జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ అనే పేరుతో ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించబోతున్నారు సీఎం చంద్రబాబు గారు. పాపం ఆ కడప జిల్లా వాసుల దీర్ఘకాల తరతరాల కళ, దశాబ్దాల కళ. వీళ్ళు రాజకీయంగా గేమ్స్ ఆడుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి, చంద్రబాబు గారు ఒకసారి, జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు, జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు, రాజశేఖర రెడ్డి గారు ఒకసారి. మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి గారే పాపం ఎందుకులేని వెళ్ళలేదు, ఫౌండేషన్ స్టోన్ వేయలా. ఇక నేనేమంటానంటే, సో ప్రామిస్ ఇస్తున్నారు, ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు, కానీ కార్యరూపం దాల్చడం లేదు. దీనికి కారణం ఏంటంటే అక్కడ ప్రజల ఓట్లు కావాలి, అక్కడ ప్రజల బాగోగులు అవసరం లేదు. ప్రజల బాగోగులు కావాలి అంటే వీళ్ళు ఫౌండేషన్ స్టోన్తో ఆపరు. అరే త్వరగా పూర్తి చేయాలి, త్వరగా పూర్తి చేయాలి, త్వరగా పూర్తి చేయాలి అని పట్టుకుంటారు. కానీ వాళ్ళ ఓట్లు కావాలి అంటే ఇదిగో మేము శిలాఫలకం ఆవిష్కరించాం, ఇదో మేము శిలాఫలకం చూపించి ఓట్లు అడుక్కుంటారనమాట. ఈ రాజకీయ నాయకులు మన వాళ్ళందరూ కూడా శిలాఫలకం చూపించి ఓట్లు అడుక్కునే సంస్కృతి ఉన్నంతకాలం, దాన్ని నమ్మి ఓట్లు వేసే ప్రజలు ఉన్నంతకాలం ఇవి ఇలాగే తగలాడతాయి. మాకు శిలాఫలకాలు కాదు, మాకు కావాల్సింది రిజల్ట్, మాకు కావాల్సింది అది పూర్తి చేసి ఉపాధి కల్పించి కొబ్బరికాయ కొట్టడం మాకు కావాలి అని అడగండి. చూద్దాం. ఇప్పుడు 2026 చంద్రబాబు గారు శంకుస్థాపన చేస్తున్నారు. 2028 లేదా 2029 కల్లా పూర్తి అవ్వాలి. లేకపోతే కర్మకాయలు మళ్ళీ 6వసారి కూడా దీనికి చంద్రబాబు నాయుడు గారో మళ్ళీ జగన్ గారు వస్తే జగన్ గారు మళ్ళీ శంకుస్థాపన చేసినా ఆశ్చర్యపోవక్కర్లా. అలా ఉంది మన రాష్ట్ర రాజకీయం. థ్యాంక్ యూ.